హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాజేష్ అండి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. అంటే నేను 2018 నుంచే ఫాలో అవుతున్నాను. బట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో చిన్నగా ఇన్వెస్ట్ చేశాను. ప్రాఫిట్ మాస్టర్ ఏమో ఒక లాస్ట్ 1.5 year 2 years నుంచి ఫాలో అవుతున్నాను. శేషు గారిని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తాను, నోట్స్ రాసుకుంటాను. ఆయన చెప్పింది, ఆయన చెప్పిన కొన్ని స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేశాను. అవి మంచి రిటర్న్స్ కూడా వచ్చాయి. ఏది బెస్ట్ స్టాక్ అంటే ఏం చెప్తారు మీరు ఇన్వెస్ట్ చేసింది? మండల్ అండి, కోరమండల్ సార్ అది ఆల్మోస్ట్ ఒక 25% వచ్చిందండి. ఇంకా కొన్ని కూడా చెప్పారు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అని, డ్రీమ్ ఫోక్స్ అని, ఇంకా కొన్ని చెప్పారు. అవి కూడా చాలా బాగా ఉన్నాయి ప్రాఫిట్ లో. సో నేను ఇండియా విజిట్కి వచ్చాను రీసెంట్గా. నేను స్వీడన్లో ఉంటాను. ఇక్కడ ఉంది అని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే, స్వీడన్ నుంచి ఇండియాకి రావడం ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం. ఓకే, ఇక్కడికి వచ్చాను దీనికోసం స్పెషల్ గా. అలాగే నా రిలేటివ్ కూడా, కజిన్ కి కూడా పరిచయం చేద్దాం ఒకసారి అని తీసుకొచ్చాను. మీరు ఏం చేస్తారు బై ప్రొఫెషన్? నేను ఐటీ ఎంప్లాయీ అండి స్వీడన్. అంటే స్టాక్ మార్కెట్ లోకి రావడానికి రీజన్ ఏంటి? ఐటీ ఎంప్లాయీగా వెల్త్ జనరేట్ చేయలేమండి. శాలరీ ఒకటి సరిపోదు వెల్త్ జనరేట్ చేయడానికి. ఒక మంచి వెల్త్ జనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ అసెట్ క్లాస్. సో అందుకని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్స్ అనగానే చాలా హై రిస్క్ అంటారు, హై రివార్డ్ ఉన్నా కూడా రిస్క్ ఎక్కువ మాట్లాడతారు. కరెక్ట్, రిస్క్ ఉంటుందండి ఖచ్చితంగా. బట్ మార్కెట్ ఆల్వేస్ గోస్ అప్. గుడ్ బిజినెస్ మేక్స్ మనీ. సో అండ్ శేషు గారు అలాంటి బిజినెస్లే చూపిస్తారు. మ్యాక్స్ హెల్త్ కానీ అలాంటివి చాలా క్వాలిటీ కంపెనీస్ చెప్తారు. ఆబ్వియస్లీ విల్ గెట్ మనీ. మీ రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అంటే ఏం చెప్తారు? అంటే ఒక స్టాక్ లో 1 లక్ష రూపాయలు పెడితే నాకు ఇంత చాలు, ఇంత లాస్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను అనేది లెక్కలు ఉన్నాయా? రిస్క్ రివార్డ్ రేషియోస్ ఉన్నాయా? ఫండమెంటల్ అనాలిసిస్ లో షార్ట్ టైం డిప్స్ ని రిస్క్ గా ఫీల్ అవ్వరండి. ఇంకా డిప్స్ ఉంటే ఇంకా యాడ్ చేస్తారు. సో అలాగా డిప్స్ వస్తే నేను ఇంకా బై చేస్తాను తప్ప సెల్ చేయను. సో ఎందుకంటే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. సో షార్ట్ టర్మ్ డిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ ఇండియన్ మార్కెట్ is growing market. So yeah, that's where all the opportunity lies. అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? వెల్త్ జనరేట్ చేయాలంటే శాలరీ వల్ల అవ్వదండి. శాలరీకి తగిన ఖర్చులు ఉంటాయి మనకి. ఇంత శాలరీ ఉంటే దానికి బడ్జెట్ కూడా ఉంటుంది మన ఫ్యామిలీకి. సో శాలరీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎప్పటికీ వెల్త్ జనరేట్ చేయలేము. సో వెల్త్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలండి. ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఒక జనరేషన్ అంతా ఎల్ఐసీలు, ఎఫ్డీలు చేశారు. వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లోనే పెడతారు. యా, ఆబ్వియస్లీ. సో ఈవెన్చువల్లీ అందరు అక్కడికే రావాలి. సో అదేదో మనమే చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు చాలా డిజిటలైజ్ అయిపోయింది, చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. అండ్ శేషు గారు లాంటి అనలిస్టులు, క్వాలిటీ అనలిస్టులు ఉన్నారు. సో వాళ్ళు చెప్పే సజెషన్స్ తీసుకొని మనం ఫర్దర్గా కొంచెం వర్క్ చేసి అందులో పెట్టగలిగితే సరిపోతుందండి. సూపర్ మనీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.